నిన్నటి వీడియోలో మనకి విటమిన్ డి అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పిన, మరి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎప్పుడు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తా. వెల్కమ్ టు మై ఐసిఎన్ ప్రెప్ ఎపిసోడ్ 33. విటమిన్ డి కి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, ఎస్పెషల్లీ మీరు తక్కువ డోసెస్ లో తీసుకుంటే. బట్ నాలాగా మీకు కూడా విటమిన్ డి చాలా లో ఉంటే డాక్టర్ కూడా ఎక్కువ డోస్ సజెస్ట్ చేస్తాడు. నేను వాడే డోసేజ్ వీక్లీ వాడతా అనమాట, సో అది చాలా హై డోసేజ్. సో బేసికలీ ఈ సప్లిమెంట్ వల్ల మన బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనమాట, మన బోన్ హెల్త్ మంచిగా ఉండడానికి. సో హై డోసెస్ లో తీసుకున్నప్పుడు దీనికి ఒక రిస్క్ ఉందన్నమాట. ఈ సప్లిమెంట్ వల్ల ప్రొడ్యూస్ అయిన కాల్షియం బోన్స్ కే కాకుండా వేరే ప్లేసెస్ లో వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి విటమిన్ K2 ఉందన్నమాట. ఈ సప్లిమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ కాల్షియం ఎక్కడెక్కడో పోకుండా డైరెక్ట్ బోన్ కి వెళ్ళేటట్టు చేస్తుంది. ఇది కంపల్సరీ అని ఏం కాదు, తీసుకుంటే రిస్క్ ఉండదు అంతే. ఈ సప్లిమెంట్స్ మీ డైట్ లో మంచి ఫ్యాట్ సోర్స్ ఉన్న ఫుడ్ తో తీసుకోవాలన్నమాట. అది ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ ఫ్యాట్ సోర్స్ తో మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఈవినింగ్ స్నాక్ లో రోజు నేను ఎగ్స్ ఆల్మండ్స్ తింటా. ఎగ్స్ లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి అండ్ ఆల్మండ్స్ లో కూడా ఉంటాయి. సో అట్లా నేను ఈ సప్లిమెంట్స్ ఆ ఫుడ్ తిన్నాక వేసుకుంటా. ఇవన్నీ కాదురాబాయ్ నాతో సప్లిమెంట్స్ నాకు న్యాచురల్లీ కావాలంటే రోజు ఒక 20 to 30 minutes మొత్తం బట్టలు ఇప్పేసి సన్ స్క్రీన్ పెట్టుకోకుండా సన్ లైట్ లో నించోవాలి. దాంతో పాటు విటమిన్ డి ఉన్న ఫుడ్స్ తినాలి. ఇట్లా జస్ట్ చేతులు మొహం కాదు, మొత్తం బాడీ ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడే మనకి కావాల్సినంత విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. అది మీ వల్ల అయితే చేయండి, లేకపోతే సప్లిమెంట్ తీసుకోండి. రెప్ అప్డేట్ కి వచ్చేస్తే ఇవాళ కోచ్ తో కాల్ అయింది. ఒక 100 grams రైస్ కట్, మళ్ళీ 20 minutes కార్డియో పెంచాలి. డైట్ వర్కౌట్ ఆన్ పాయింట్ నడుస్తుంది. కండిషనింగ్ ఇంకా బెటర్ అవ్వాలి. ఇవాళకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.